జరిగిన పిమ్మట చంద్రబాబు నాయుడు గారిని ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏదైనా దానివల్ల మంచి జరిగిందా అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు సైతం చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ మీద తాను పెట్టిన మోసాలు, కల్పిత లెక్కలు, అబద్ధాలు ఇవి మాత్రమే ప్రజలకు కనిపించాయి తప్ప ప్రజలకు జరిగిన మేలైతే ఒక పెద్ద సున్నా. ఇన్ఫ్యాక్ట్ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు అన్న విషయంపై నేను గత నెల 19వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా సవివరంగా కూడా చెప్పాను. తనను మొదటి బడ్జెట్లో తాను పెట్టినప్పుడే అయ్యా చంద్రబాబు గారు వీటికి సంబంధించి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తూ ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారి ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మా ప్రభుత్వం చివరి ఏడాది అంటే 2023-24ను ఆయన తొలి ఏడాది ఏదైతే ఆడిటెడ్ కాగ్ రిపోర్ట్స్ ఏదైతే పబ్లిష్ చేసిందో మా చివరి ఏడాది 2023-24, ఆయన తొలి ఏడాది 2024-25 సంవత్సరాన్ని ఒక్కసారి పోలిస్తే చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు కనిపిస్తాయి. 2023-24లో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు 2023-24 మా చివరి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు ఎంత అని చూస్తే 2,36,486 కోట్లు స్లైడ్లో మీకు కనిపిస్తుంది. ఆ సంవత్సరం ప్రభుత్వానికి వచ్చిన రాబడులు అంటే అన్ని రకాల రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన వనరులు అంటే ఒక అప్పులు తప్ప అంటే రాష్ట్రానికి వచ్చే సొంత పన్నులు ఆదాయము, పన్నేతర ఆదాయాలు, డెవల్యూషన్సు అంటే కేంద్ర ప్రభుత్వం మన వివిధ రాష్ట్రాలకు ఇచ్చే వాటా డెవల్యూషన్సు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవన్నీ కూడా కలుపుకుంటే 1,73,767 కోట్లు. మా ప్రభుత్వం చివరి ఏడాదిలో రెవెన్యూ లోటు 38,682 కోట్లు, ద్రవ్య లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే అప్పులు 2023-24లో మా ప్రభుత్వం చేసిన అప్పులు ఫిస్కల్ డెఫిసిట్ 62,719 కోట్లు కూడా మీ కంటికి కనిపిస్తుంది. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం. ఈ రెవెన్యూ లోటు, ఈ ద్రవ్య లోటు అంటే ఈ అప్పులు చంద్రబాబు గారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా పెరిగాయో ఒక్కసారి చూడండి. 2024-25లో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేసిన ఖర్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 2,49,096 కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మొదటి ఏడాది చేసిన ఖర్చు.
కానీ ఆ సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన రాబడులు అంటే అన్ని రకాల రాబడులు టోటల్ రిసీట్స్ ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఆ టోటల్ రిసీట్స్ ఒకసారి చూస్తే అంటే పన్ను స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, పన్నేతర రెవెన్యూస్, డెవల్యూషన్స్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఇటువంటి అన్ని టోటల్ రిసీట్స్ అన్నీ కూడా కలిపితే కేవలం 168,024 కోట్లు. అదే మీరు గమనిస్తే ఆ టేబుల్లో మా హయాంలో 2023-24లో 173,767 కోట్లు కనిపిస్తే ఇక్కడ మాత్రం 168,024 కోట్లు మాత్రమే కనిపిస్తుంది. ఇంకా గమనిస్తే 2024-25 అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది చూస్తే రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లు వర్సెస్ మా ప్రభుత్వ హయాంలో మా చివరి ఏడాది కూడా రెవెన్యూ లోటు 38,682 కోట్లు మాత్రమే. అక్కడ నుంచి మా హయాంలో చివరి ఏడాదిలో రెవెన్యూ లోటు 38,682 కోట్లుంటే ఆయన హయాంలో రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లకు ఎగబాకింది. ఇక 2023-24లో అంటే మా ప్రభుత్వ హయాంలో ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పులు మేము చేసింది ఎంత అని చూస్తే 60,285 కోట్లుగా కనిపిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారి హయానికి వచ్చేసరికి 24-25 ఆ సంవత్సరానికి సంబంధించి ఫిజికల్ డెఫిసిట్ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు ఎంత అంటే ఏకంగా 81,071 కోట్లు కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంకు మన హయాంకు తేడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది రాష్ట్రానికి రాబడులు తగ్గాయి. ఇంతకుముందు మా హయాంలో 173,767 కోట్లు ఉండేది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి 168,024 కోట్లు. రెవెన్యూ డెఫిసిట్ ఏకంగా 56% పెరిగింది. 38,682 కోట్లు మా హయాంలో ఉంటే ఏకంగా 60,285 కోట్లు ఆయన హయాంలో. రెవెన్యూ డెఫిసిట్ ఏకంగా 56% పెరిగింది. ఇక ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు చూస్తే